సో వెల్కమ్ టు డే 17. డే 17 కన్నా ముందు మనము ఫేజ్ 2లో ఉన్నాం, మాస్టర్ యువర్ థాట్స్. ఈ మాస్టర్ యువర్ థాట్స్లో మనము డే 11లో పవర్ ఆఫ్ థాట్స్, డే 12లో బిలీఫ్ షేప్ రియాలిటీ, డే 13లో పాజిటివ్ సైకాలజీ, డే 14లో సెల్ఫ్ టాక్, అండ్ డే 15లో బ్రేకింగ్ లిమిటింగ్ బిలీఫ్స్, అండ్ డే 16లో విజువలైజేషన్ సైన్స్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు లేజర్ ఫోకస్ ఎలా అచీవ్ చేయాలో, మనకి ఎందుకు అవసరం, దానివల్ల మనకి ఏమేమి ఉపయోగాలు, ఫోకస్ ఉండడం వల్ల అది ఎలా తెచ్చుకోవాలి, యూజింగ్ సమ్ టూల్స్. మన కొన్ని టూల్స్ యూజ్ చేసుకొని మనము ఈ ఫోకస్ని అచీవ్ చేయొచ్చు. సో ఇది మన జర్నీ రోడ్ మ్యాప్. మనము ఫేజ్ 2లో ఉన్నాం, మాస్టర్ యువర్ థాట్స్. టుడే కాన్సెప్ట్ ఫోకస్, లేజర్ ఫోకస్ ఎందుకు అవసరం అంటే టుడే మనము డిస్ట్రాక్టెడ్ వరల్డ్లో ఉన్నాం. డిస్ట్రాక్టెడ్ వరల్డ్ అంటే ఒకదాన్ని ఏదైనా ఫోకస్ చేయాలనుకుంటే డిస్టర్బ్ చేసే థింగ్స్ చాలా ఉన్నాయి. ఎంత డిస్టర్బ్ చేస్తాయంటే మీకు అవేర్నెస్ అనేది ఉండదు. అవేర్నెస్ అంటే ఎరుక ఉండదు. ఎంత చేయాలనుకున్నా కదా ఏదో డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. ఆ డిస్టర్బెన్స్ నుంచి ఎలా ఓవర్కమ్ కావాలి, దానికోసం మనము ఈ టాపిక్స్ తెలుసుకుంటాం. అటెన్షన్, ఫ్లో స్టేట్, డీప్ వర్క్, డిస్ట్రాక్షన్, డిజిటల్ అడిక్షన్, టైం బ్లాకింగ్ టెక్నిక్, సింగిల్ టాస్క్, పోమోడోరో టెక్నిక్ అండ్ మైండ్ఫుల్నెస్. ఇవన్నీ మీకు ఫోకస్ అచీవ్ చేయడానికి ఎలా ఉపయోగపడతాయి, దీని గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. అండ్ ఎక్సర్సైజ్, మనం డైలీ ఒక 25 minutes ఫోకస్ చేయాలి. ఫోకస్ ఎక్సర్సైజ్ చేస్తే, మనం ఇది రిపీటెడ్ చేస్తే డైలీ ప్రాక్టీస్, ఫోకస్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఫోకస్ ఎలా అచీవ్ చేయాలి. ఫోకస్ అనేది అటెన్షన్ అనమాట. మన ఆల్ సెన్సెస్ లైక్ దృష్టి, వినికిడి అండ్ కాన్సన్ట్రేషన్ అన్నీ ఒక చోట పెట్టాలి. ఓకే, అటెన్షన్ ఇస్ ద ఎబిలిటీ టు ఫోకస్ యువర్ మైండ్ ఆన్ వన్ థింగ్ అట్ ఇంటెన్షనల్లీ. ఒక్క దానిపైన మన దృష్టి పెట్టడం, ఆల్ సెన్సెస్ని దానిపైన పెట్టడం. ఇది ఎలా అంటే, ఇది ఎస్పెషల్లీ ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏ స్టూడెంట్స్ హూ pays full attention in the class, understand the concept faster and retain information longer. ఏదైనా మనము స్టూడెంట్ అయితే ఫోకస్ చేస్తూ లెసన్ క్లాస్ రూమ్లో వింటే అది ఎక్కువసేపు గుర్తుపెట్టుకుంటాడు. ఫోకస్ అంటే అటెన్షన్ అన్నమాట, ఒక దానిపైన అటెన్షన్. నెక్స్ట్ ఫ్లో స్టేట్ అంటే ఇస్ బీయింగ్ ఫుల్లీ ఇమ్మర్స్ ఇన్ ఎనీ యాక్టివిటీ వేర్ టైమ్ డిజపేర్స్ అండ్ పర్ఫార్మెన్స్ అట్ ఎ పీక్. ఏదైనా ఒకటి మనం చేస్తున్నాం అనుకో వర్క్, దానిపైన ఫుల్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి అసలుకి టైంని, చుట్టుపక్కల పరిస్థితుల్ని, ఏం జరుగుతుందని మర్చిపోతాం కదా. దట్ ఈస్ కాల్డ్ ఫ్లో స్టేట్. ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఆ టైం అయిపోయిందా అనుకుంటాం, ఎంత టైం అయిపోయిందా నేను దీనిపైన స్పెండ్ చేసి. ఇలా ఫ్లో స్టేట్ అంటాం. అంటే ఒక ఫ్లో అనమాట. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక కోడింగ్ చేస్తుంటే వితౌట్ డిస్ట్రాక్షన్ ఫర్ అవర్స్ క్రియేట్ ఎ బెస్ట్ సొల్యూషన్. ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఫుల్లీ ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా ఎన్విరాన్మెంట్ మర్చిపోయి మనం ఫోకస్ చేస్తాం కదా, దట్ ఈస్ కాల్డ్ ఫ్లో స్టేట్. డీప్ వర్క్ ఫోకస్ ఆన్ డిస్ట్రాక్షన్ ఫ్రీ వర్క్ అండ్ మీనింగ్ఫుల్ టాస్క్ దట్ క్రియేట్ రియల్ వాల్యూ. డీప్ వర్క్ అంటే మనము అన్నెసరీ టాస్క్స్, అన్నెసరీ వర్క్, మనకి ఉపయోగం లేని వర్క్లు చాలా చేస్తుంటాం. అలా కాకుండా ఒక మీనింగ్ఫుల్ వర్క్, ఒక పర్పస్ఫుల్ వర్క్ పైన ఫోకస్ చేస్తే దీన్ని డీప్ వర్క్ అంటాం. అండ్ డిస్ట్రాక్షన్స్, మీకు తెలుసు టుడే సో మెనీ డిస్ట్రాక్షన్స్ ఆర్ దేర్.
like cell phone, social media, TV, everything, and your mind also. లైక్ ఎందుకంటే ఏ వర్క్ చేసినప్పుడంతా నెగిటివ్గా చెప్తుంది. నెగిటివ్ మీన్స్ అది వర్క్ అవ్వదేమో, నువ్వు సక్సెస్ కాలేవేమో, ఇలా చెప్తుంటుంది అనమాట. నెగిటివ్ సెల్ఫ్ టాక్ అంటే బ్యాక్గ్రౌండ్లో చెప్తుంటుంది. దాన్ని నెగిటివ్ సెల్ఫ్ టాక్. దాన్ని మనం పాజిటివ్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇది డీటెయిల్గా తెలుసుకున్నాం. అటెన్షన్ వల్ల మనకి ఏమేమి డిసడ్వాంటేజెస్ అంటే ఏం డ్రాబ్యాక్స్, పూర్ అండర్స్టాండింగ్ అంటే మనము దానిపైన ఫోకస్ చేయం కాబట్టి మనకి క్లారిటీగా అర్థం కాదు, అంటే మర్చిపోతాం తొందరగా, అర్థం కాదు కాబట్టి బాగా స్టోర్ కాదు మన మైండ్లో. మిస్టేక్స్ ఇన్ వర్క్ అండ్ స్టడీస్ మనం అర్థం చేసుకోలేదు కాబట్టి మనం ఏదైనా పని చేసినప్పుడు మిస్టేక్స్ చేస్తాం, ఆపర్చునిటీస్ మిస్ అవుతాం. ఇది అటెన్షన్ లేకపోతే మనకి కలిగే నష్టాలు అనమాట. అదే ఫ్లో స్టేట్ అంటే ఇమ్మెన్స్ ఒక యాక్టివిటీ పైన లాంగ్ టైం వర్క్ చేయడం. ఇప్పుడు అలా చేయకపోతే వర్క్ ఫీల్ బోరింగ్, వర్క్ చేయడం చాలా బోరింగ్గా ఉంటుంది. ఈజీలీ డిస్ట్రాక్టెడ్, ఎవరేమైనా డిస్టర్బ్ చేసినా ఈజీగా డిస్టర్బ్ అయిపోతాం. లో క్రియేటివిటీ ఉంటుంది. టాస్క్ టేక్ మచ్ లాంగర్ టైం, ఏదైనా పని చేస్తే చాలా ఎక్కువ టైం తీసుకుంటాం. డీప్ వర్క్ అంటే మనం ఏదైనా ఒక మీనింగ్ఫుల్ పర్పస్ఫుల్ వర్క్ చేయకపోతే, లైక్ మనకి ఒక గోల్ ఉంది ఒకటి, ఆ గోల్స్ని అచీవ్ చేయాలంటే మనం ఆ వైపు వర్క్ చేయకపోతే మనకి ఏమేమి డ్రాబ్యాక్స్ ఉన్నాయి. షాలో థింకింగ్, లోతు లేని ఆలోచన అంటే పైన ఆలోచించడం. లో క్వాలిటీ అవుట్పుట్ అంటే అవుట్పుట్ పైన లో అవుట్పుట్ తక్కువ అయిపోతుంది. ఆల్వేస్ బిజీ బట్ నో రిజల్ట్, డిపెండ్స్ ఆన్ అదర్స్ అంటే మన మీనింగ్ఫుల్ వర్క్ చేయకపోతే ఇవి డ్రాబ్యాక్స్ అనమాట. డిస్ట్రాక్షన్స్ వల్ల ప్రొకాస్టినేషన్ అంటే వాయిదా వేయడం, ప్రతి పని వాయిదా వేయడం. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అంటే టైం మేనేజ్మెంట్ చేయకపోవడం. ఇన్కంప్లీట్ టాక్స్ అంటే మనం ఏదైనా పని చేయకపోవడం బికాస్ ఆఫ్ దీస్ డిస్ట్రాక్షన్. అన్హ్యాపీ లైఫ్, ఇవనేది మనం ఉంటాయి. ఇవి డీప్గా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంతకుముందు తెలుసుకున్నాం కదా. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? లైక్ ఫ్లో స్టేట్, అటెన్షన్ అంటే ఫోకస్ పెట్టుకోవాలి, ప్రతి వర్క్ పైన ఫోకస్ పెట్టుకోవాలి. ఫోకస్ పెట్టి చదవడం వల్ల ఫుల్ అటెన్షన్గా క్లాస్ రూమ్లో వినడం ద్వారా స్టూడెంట్స్ బెటర్ రిమెంబరింగ్, లాంగ్ రిమెంబరింగ్ అండ్ స్పోర్ట్స్ హై మార్క్స్. ఇది అంటే ఫ్లో స్టేట్ వల్ల ఒక గ్రాఫిక్ డిజైనర్ క్రియేటివ్గా వర్క్ చేయడం ద్వారా చుట్టూ ఎన్విరాన్మెంట్ని మర్చిపోయి ఆ పెయింటింగ్ పైన దృష్టి పెట్టడం ద్వారా ఆ పెయింటింగ్ అనేది క్లారిటీగా వస్తుంది. సో ఫుల్గా వర్క్లో ఇన్వాల్వ్ కావడాన్ని ఫ్లో స్టేట్ అంటారు. ఈ ఫ్లో స్టేట్ని ఎలా ఓవర్కమ్ చేయాలో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ డీప్ వర్క్. ఈ డీప్ వర్క్ కూడా అంటారు. డీప్ వర్క్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ డిస్ట్రాక్టెడ్ ఫ్రీ వర్క్ అండ్ మీనింగ్ఫుల్ వర్క్. ఈ మీనింగ్ఫుల్ వర్క్ వల్ల ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్, a CA prepare for a exam studies for 3 hours without phone, without breaks and solve mock papers. ఇలా చదవడం ద్వారా డిస్ట్రాక్ట్ చేయకుండా అది డీప్ వర్క్. తన ఏమేమి సిఏ పాస్ కావడం. సో సిఏ పాస్ కావాలి కాబట్టి ఆ ఏం పైన వర్కౌట్ చేశారు డీప్గా. అండ్ ఈ డిస్ట్రాక్షన్స్ వల్ల మనము సోషల్ మీడియా చాలా ఎక్కువ డిస్ట్రాక్షన్ అవుతాం. అండ్ ఎండ్లెస్ స్క్రోలింగ్. ఇప్పుడు ఒక్కసారి సోషల్ మీడియా కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ టచ్ చేసామంటే
జస్ట్ అవర్స్ ఇట్లా మాయమైపోతాయి అన్నమాట మన లైఫ్లో నుంచి. సో అది ఎంత టైం అనేది మనం స్పెసిఫిక్గా పెట్టుకోవాలి. యూట్యూబ్, వాట్సాప్, ఈమెయిల్ నోటిఫికేషన్, ఆన్లైన్ షాపింగ్. రైట్ నౌ ఆన్లైన్ షాపింగ్ అంటే ర్యాండమ్ వీడియోస్ అండ్ రీల్స్. ఓకే, పర్పస్ ఉండదు దీనికి. ఎందుకు చూస్తున్నామో పర్పస్ ఉండదు. మన గోల్ రిలేటెడ్ కాదు, మనం చేయాలనుకునే పని వైపు కాదు, అలా కాదనమాట. సో రైట్ నౌ ఈ డిస్ట్రాక్షన్ అనేది సోషల్ మీడియా చాలా ఎక్కువైపోతుంది. దీన్ని ఎలా కాపాడుకోవాలి? టర్న్ ఆఫ్ అన్నెసరీ నోటిఫికేషన్స్. ఫస్ట్ చేయాల్సినది నోటిఫికేషన్స్. ఈ నోటిఫికేషన్స్ ప్రతి యాప్ నోటిఫికేషన్ ఇస్తుంది. నోటిఫికేషన్ వస్తానే బెల్ మోగడం ద్వారా మనము మన దృష్టి అంతా మన ఫోన్ వైపు మరలిస్తాం. అలా కాకుండా నోటిఫికేషన్ ఆఫ్ చేసుకోవాలి. కీప్ ఫోన్ అవే ఫ్రమ్ వర్కింగ్. ఏదైనా డీప్ వర్క్ చేయాలనుకుంటే ఫోన్ని దూరం పెట్టాలి. యూజ్ టైమ్ బ్లాకింగ్ టెక్నిక్ అండ్ ప్రొమోడోర్ టెక్నిక్. నెక్స్ట్ తెలుసుకోబోతున్నాం సింగిల్ టాస్క్ అట్ ఎ టైం. ఒక్క పనే చేయాలి, మల్టిపుల్ థింగ్స్. ప్రాక్టీస్ మెడిటేషన్, మైండ్ఫుల్నెస్. మనము చేస్తున్న మెడిటేషన్ వల్ల మనకి థాట్స్ ఇంటెన్సిటీ తగ్గుతుంది. థాట్స్ ఇంటెన్సిటీ తగ్గిందనుకో ఆటోమేటిక్గా మనకి థాట్స్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ తగ్గుతుంది, మైండ్ నాయిస్ తగ్గుతుంది, మైండ్ కామ్నెస్ వస్తుంది. మైండ్ కామ్నెస్ వస్తే మనకి ఫోకస్ బాగా వస్తుంది. ఓకే, నో యువర్ పర్పస్ అండ్ స్టే ఫోకస్. అదే చెప్పాను, మైండ్కి ఒక లక్ష్యం ఇవ్వాలి. లక్ష్యం ఇకపోతే అది పిచ్చి పిచ్చి థాట్స్ చేస్తుంటుంది. లక్ష్యం ఇచ్చినప్పుడు దాని రిలేటెడ్ థాట్స్ చేస్తుంది. సో లక్ష్యం లేకుంటే మీ మైండ్ పొల్యూట్ అయిపోతుంది. సో ఇవి మనము డిస్ట్రాక్షన్ ఎలా రెడ్యూస్ చేయాలి. డిజిటల్ అడిక్షన్, దాన్ని ఓవర్కమ్ చేయడానికి డిజిటల్ అడిక్షన్ లైక్ మోర్ టైమ్ వీఆర్ స్పెండింగ్ ఆన్ డిజిటల్ మీడియా. దీనివల్ల డ్రాబ్యాక్స్ ఏమి? ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రవి స్పెండ్స్ 4 to 5 hours డైలీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. ఇలా చేయడం ద్వారా వాళ్ళకి బద్ధకం వస్తుంది. ఈ పని రేపు చేద్దాంలే, మళ్ళీ చేద్దాంలే అండ్ ఫీల్ టైర్డ్నెస్ వస్తుంది. దానివల్ల పూర్ ఫోకస్, మెమరీ అండ్ వేస్టింగ్ సో మచ్ ఆఫ్ టైం. స్లీప్ ప్రాబ్లమ్స్, ఎస్పెషలీ ఇప్పుడు యూత్ కానీ మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ పడుకునే టైము 2 o'clock ఉంటుంది, 2 గంటల వరకు పడుకోరు. సో దానివల్ల స్లీప్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ, స్ట్రెస్, వాళ్ళ పని నైపుణ్యం తగ్గుతుంది అండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఏం చేయాలంటే మోర్ టైమ్ ఆఫ్ ఇంపార్టెంట్ వర్క్. ఎక్కువ టైం మనం ఇంపార్టెంట్ వర్క్ ఏదైతే ఉందో ఇది నేను స్పెండ్ చేస్తున్నానంటే ఇది రియల్లీ యూస్ఫుల్ అని లేదా అని క్వశ్చన్ వేసుకోవాలి. క్వశ్చన్ వేసుకున్నప్పుడు మాత్రమే మనకి అది నేను రియల్గా చేస్తున్నా. అది ఎప్పుడు వేసుకుంటారు క్వశ్చన్? మీరు అవేర్నెస్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే వేసుకుంటారు. అవేర్నెస్ స్టేట్ ఎప్పుడు ఉంటుంది? మీరు నో థాట్ స్టేట్ అంటే మీ థాట్స్ కంట్రోల్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ప్రజెంట్ మూమెంట్లో ఉంటారు. ప్రజెంట్ మూమెంట్లో ఉండాలంటే మెడిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ప్రజెంట్ మూమెంట్లో ఉంటారు అండ్ థాట్స్ కంట్రోల్ అవుతారు, మైండ్ కామ్గా ఉంటుంది. దీనివల్ల మీకు ఏం జరుగుతుందని అవేర్నెస్లో ఉంటారు. ఇది ఒక గ్రేట్ టెక్నిక్, టైం బ్లాక్ టెక్నిక్. టైం బ్లాక్ టెక్నిక్ అంటే ఇది గ్రేట్ ప్లేయర్స్ లైక్ ఎలన్ మాస్క్, బిల్ గేట్స్ వీళ్ళు అచీవ్ చేస్తారు, వీళ్ళు ఫాలో అవుతారు. ఈ టైం బ్లాకింగ్ టెక్నిక్ ఏమంటే మనము ప్రతి టైంని మన లైఫ్లో ఎన్ని అవర్స్ ఉన్నాయి మనకు తెలుసు. మన లైఫ్లో ఆఫ్ ద టైం అంతా నిద్రకే, స్లీపింగ్కే అయిపోతుంది. ఇంకా ఓన్లీ ఆఫ్ ద టైం ఉంటుంది. ఆఫ్ ద టైంలో మన డైలీ రొటీన్ యాక్టివిటీస్కి 2 hours, 2 to 3 hours అయిపోతుంది. 3 hours అయిపోతే ఇంకా నెక్స్ట్ మిగిలిండేది 6 to 7 hours. ఈ 6 to 7 hours కూడా మన ఏమంటారు మన ఆఫీస్ వర్క్ అనేది అయిపోతుంది. మన ఓన్గా చేసుకునే టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇలా టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనము టైం బ్లాకింగ్ టెక్నిక్ అని యూజ్ చేస్తాం.
టైం అంటే మనం టైంని డివైడ్ చేసుకుంటాం, బ్లాక్స్గా డివైడ్ చేసుకుంటాం. లైక్ హాఫ్ అన్ అవర్, 1 అవర్. ఓకే, ముందుగానే రేపు ఏం చేయాలో ఈరోజు ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల ఈ టైం బ్లాకింగ్ టెక్నిక్ బిగ్ బిగ్ పీపుల్ ఫాలో అవుతారు. సో టైంని డివైడ్ చేసుకొని ఈ టైంలో నేనేం చేయాలని ముందుగా రాసుకుంటారు. రాసుకోవడం ద్వారా మైండ్కి రిమైండర్గా యాక్ట్ చేస్తారు. చేసుకొని ఆ టాస్క్ని వాళ్ళు అట్లీస్ట్ కంప్లీట్ చేయకుండా దానిపైన ఫోకస్ చేసి దానిపైన స్టార్ట్ చేయడం కానీ, దాన్ని దాన్ని ఇనిషియేట్ చేయడం కానీ, దాన్ని రిమైండ్ చేయడం ద్వారా ఆ వర్క్ని టైం సరిగా ఎగ్జిక్యూట్ చేసి కంప్లీట్ చేయగలరు అనమాట. ఇలా టైం బ్లాకింగ్ టెక్నిక్ని పెద్ద గ్రేట్ గ్రేట్ పీపుల్ ఫాలో అవుతారు. దీనికి టూల్స్ ఉంటాయి, ఎలా అనేది చూద్దాం. నెక్స్ట్, సింగిల్ టాస్కింగ్. ఎప్పుడు మనం ఒక్క టాస్క్ పైన ఫోకస్ చేయాలి. అది అయిపోయిన తర్వాత వన్ థింగ్ అట్ ఎ టైం. ఇది గుర్తుపెట్టుకోండి, వన్ థింగ్ అట్ ఎ టైం. ఒక్క టాస్క్నే తీసుకోవాలి, మల్టిపుల్ టాస్క్ని ఎంచుకోకూడదు. ఎందుకంటే మన అటెన్షన్ అన్ని డివేట్ అవుతాయి, డివేట్ అయిపోయి షిఫ్ట్ అయిపోతాయి. సో టేక్ వన్ టాస్క్ అట్ ఎ టైం. వన్ టాస్క్ అట్ ఎ టైం చేయడం ద్వారా మనకి ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట, మన ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. డిజిటల్ అడిక్షన్కి దూరంగా ఉండాలి. ఆర్ డిజిటల్ అడిక్షన్ ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకోవాలి. ఆ, దీనికి యాప్స్ వస్తాయి. డిజిటల్ వెల్ బీయింగ్ అని ఒక యాప్ వస్తుంది. దాంట్లో మీరు మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని టైమింగ్ పెడితే అంత టైం మాత్రమే మీకు ఫోన్ యాక్సెస్ అలో చేస్తుంది. మిగతా టైం అంతా లాక్ అయిపోతుంది మీ ఫోన్. సో డిజిటల్ వెల్ బీయింగ్ అనమాట, ప్లే స్టోర్ నుంచి యాప్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని మీరు ఎంత టైం స్పెండ్ చేశారని కూడా చెప్తారు. ఏ యాప్ పైన మీరు ఎంత టైం స్పెండ్ చేశారు, ఎంత ఎన్ని అవర్స్ దానిపైన ఉంటున్నారు అనేది కూడా క్లారిటీ చెప్తారు. అలా అలా అనాలిసిస్ చేసుకోవడం ద్వారా మనం ఈ టైంని లెస్ చేసుకుంటాం. డిజిటల్ డిజిటల్ని తక్కువ చేసుకుంటాం. సో ఈ యాప్ని మీరు కంపల్సరీ యూజ్ చేయండి. డిజిటల్ వెల్ బీయింగ్ యాప్ ద్వారా మనకి ఎంత యూజ్ చేస్తున్నాము మన ఫోన్ని అని యూజ్ చేస్తారు. అండ్ టైం బ్లాకింగ్ టెక్నిక్కి ఒక టూల్స్ ఉన్నాయి. సింగిల్ టాస్క్, వన్ టాస్క్ అట్ ఎ టైం. ఒక టాస్క్ అట్ ఎ టైం తీసుకోవడం. నెక్స్ట్, ప్రోమోడోరో టెక్నిక్. ప్రోమోడోరో టెక్నిక్ అనేది వన్ ఆఫ్ ది జపనీస్ టెక్నిక్. ఇది జపాన్లో వాడతారు. ఒక పోమోడోరో క్లాక్ వస్తుంది అన్నమాట. ఈ క్లాక్లో టైమింగ్ ఉంటుంది, లైక్ 90 మినిట్స్ మ్యాక్సిమం టైం ఉంటుంది. ఈ పోమోడోరో ఏదైనా టాస్క్ చేయాలనుకుంటే మీరు దాన్ని ఆ టైమింగ్స్ 25 మినిట్స్ పెట్టుకొని ఆన్ చేస్తే అది డిక్రీజ్ అవుతుంటుంది. మీ ఫోన్లో కూడా ఉంటుంది పోమోడోరో వాచ్ అని. సమ్ 10 మినిట్స్, 15 మినిట్స్, 25 మినిట్స్, 90 మినిట్స్ అట్లా పెట్టేసి ఆ, పక్కన పెట్టి ఆ టాస్క్ ఒకే టాస్క్ పైన మీరు ఫోకస్ చేయాలి. చేయడం ద్వారా మీరు డిస్ట్రాక్షన్ ఫ్రీ థింకింగ్ ఉంటుంది, డిస్ట్రాక్షన్ ఫ్రీ ఆలోచనలు ఉంటాయి. సో దానిపైనే ఫోకస్ ఉంటుంది. సో నా దగ్గర ఒకటి ఉంది వాచ్, దీన్ని పోమోడోరో వాచ్ అంటాము. ఇలా టైమింగ్ పెట్టుకొని మనము ఆన్ చేసుకుంటే ఈ రెడ్ది డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని పోమోడోరో వాచ్ అంటాం. ఈ పోమోడోరో వాచ్ మీరు ప్రతి ఒక్కరు తీసుకొని దాన్ని టైమింగ్ పెట్టుకొని ఫుల్లీ ఫోకస్ ఆన్ వన్ టాస్క్ అట్ ఎ టైం. ఇది స్టడీస్లో ఐఏఎస్, ఐపీఎస్ క్రాక్ చేసిన వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. దీనివల్ల వాళ్ళు ఒకే టాపిక్ పైన ఫోకస్ చేస్తారు అండ్ డిస్ట్రాక్షన్ ఫ్రీ ఉంటుంది. ఉండడం వల్ల ఆ టాపిక్ డీప్గా అనాలిసిస్ చేయగలుగుతారు, డీప్గా నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ రావడం ద్వారా అది మైండ్లో బాగా సెట్ అవుతుంది, ఫిక్స్ అవుతుంది. సో మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ ఎందుకు చేయాలంటే ఫుల్లీ ప్రజెంట్ మూమెంట్ కోసం చేయాలి, ఫుల్లీ అవేర్నెస్ కోసం చేయాలి, యాక్సెప్టెన్స్ కోసం చేయాలి, కామ్ మన మైండ్ కామ్గా ఉండాలంటే చేయాలి, బెటర్ డెసిషన్స్ తీసుకోవాలంటే చేయాలి. ఎందుకు బెటర్ డెసిషన్ తీసుకుంటామంటే ప్రజెంట్ మూమెంట్లో ఉంటాం. ప్రజెంట్ మూమెంట్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు బెటర్ డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్, హెల్దీ బాడీ, మెడిటేషన్ వల్ల ఇవి అడ్వాంటేజెస్. అండ్ ఇన్నర్ పీస్, మీకు ఇన్నర్ పీస్ వస్తుంది అన్నమాట.
రెడ్యూస్ స్ట్రెస్, ఇంప్రూవ్ ఫోకస్, బెటర్ ఎమోషనల్ కంట్రోల్, ఇంక్రీజ్ హ్యాపీనెస్, బెటర్ హెల్త్. ఇవన్నీ వస్తాయి రోజు మనం మెడిటేషన్ చేయడం ద్వారా. ఇది అడ్వాంటేజెస్. ఓకే, దీన్ని కొన్ని టూల్స్ చెప్పుకున్నాం కదా. ఆ టూల్స్ లో ఫస్ట్ది ప్లానర్స్ అన్నమాట. మీకు అమెజాన్ లో ప్లానర్స్ దొరుకుతాయి. డైలీ ప్లానర్, వీక్లీ ప్లానర్, మంత్లీ ప్లానర్. లైక్ మనము క్యాలెండర్లో రాసుకుంటాం. ఓకే, అలానే మంత్లీ ప్లానర్ దొరుకుతుంది. మంత్లీ ప్లానర్ ద్వారా మీరు ఇయర్లీ ప్లానర్ కూడా దొరుకుతుంది. మీరు రాసుకోవాలన్నమాట. ఇది టైం బ్లాక్ టెక్నిక్ అని చెప్తున్నాం కదా. ఈ టైం బ్లాక్ టెక్నిక్లో ఇలా 5 AM, 6 AM, 7 AM అట్లా 1 అవర్ తీసుకొని ఏం చేస్తున్నాను, టు డూ లిస్ట్ ఏం చేయాలి. ఓకే, ఇలా మనము ప్లాన్ రాసుకొని పెట్టుకోవడం ద్వారా మన మైండ్కి రిమైండర్గా యాక్ట్ చేస్తాం. ఏం టాస్క్ చేయాలి, ఈ వీక్లో ఏం కంప్లీట్ చేయాలి, ఏం గోల్స్ ఉన్నాయి, ఇలా పెట్టుకోవడం ద్వారా మనకి దానికి రిమైండర్గా యాక్ట్ చేసి దానిపైన వర్కౌట్ చేస్తాం. ఇంకో అద్భుతమైన టెక్నిక్ వచ్చేసి స్టిక్ నోట్సెస్. స్టిక్ నోట్సెస్ అనేవి కలర్ స్టిక్ నోట్సెస్ దొరుకుతాయి అన్నమాట. లైక్ నేను ఎక్కువ వాడతాను ఇది. ఇలా స్టిక్ నోట్స్ ఉంటాయి. ఈ స్టిక్ నోట్స్ని మన టాస్క్ని మనం నేర్చుకునే కాన్సెప్ట్ని తీసుకొని రాసుకొని ఎక్కడైనా అంటించుకోవడం. మనం డైలీ చూస్తే మిర్రర్ దగ్గర లేకుంటే బెడ్రూమ్లోనో మనం కూర్చునే ప్లేస్లోనో అట్లా రాసుకోవడం ద్వారా ఈ స్టిక్ నోట్స్ మన పాయింట్స్ అనేవి మనం ఏదైతే చేయాలనుకున్నా అది రిమైండర్గా యాక్ట్ చేస్తుంది. అది రిమైండర్గా యాక్ట్ చేసి దానిపైన వర్కౌట్ చేస్తుంది. సో ఈ స్టిక్ నోట్స్ వాడుకోవాలి. అండ్ విజన్ బోర్డ్ అంటే మనం ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో, మనం ఏదైతే గోల్స్ ఉన్నాయో, ఒక మన హెల్త్ రిలేటెడ్ గోల్స్, ఫ్యామిలీ రిలేటెడ్ గోల్స్, లైక్ కెరీర్ రిలేటెడ్ గోల్స్, ట్రావెల్ రిలేటెడ్ గోల్స్, ఇలా ఏమైతే గోల్స్ ఉన్నాయో అవన్నీ మనము ఒక బోర్డు లాగా ఒక 2x3 సైజ్ బోర్డు కానీ 2x2 సైజ్ బోర్డు కానీ ఒక నోటీస్ బోర్డు లాగా వస్తుంది, మనకి బయట దొరుకుతుంది. సో అది తీసుకొని బ్యూటిఫుల్ పిక్చర్స్ అవన్నీ దాన్ని స్టిక్ చేసుకొని రోజు చూడాలి. నేను చెప్పినట్టు నిన్న మనం చెప్పుకున్నాం కదా, విజువలైజేషన్ సైన్స్లో మనం ఇది చూడడం ద్వారా మన గోల్స్ని దానికి మన సబ్ కాన్షియస్ మైండ్కి ఇచ్చిన వాళ్ళం అవుతాం. సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయ్యి మన గోల్స్ రిలేటెడ్ వర్కౌట్ చేస్తుంది, ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంది, ఐడియాస్ ఇస్తారు. సో మీరు ఈ విజన్ బోర్డ్ అనేది కంపల్సరీ పెట్టుకోండి. విజన్ బోర్డ్ పెట్టుకోవడం ద్వారా మన గోల్స్ ఏదైతే ఉన్నాయో, ఏమైతే అచీవ్ చేయాలనుకున్నామో దట్ యాక్ట్స్ యాస్ ఎ రిమైండర్. అండ్ స్టిక్ నోట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఫ్రిడ్జ్ కానీ, మీ కిచెన్లో కానీ, లేకుంటే ఎక్కడన్నా మీరు ఏదైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో పర్ డే, మీ యాక్టివిటీ బ్రష్ చేసే ఏరియా కానీ, మీరు బ్రష్ చేస్తుంటారు. ఓకే, అది స్టిక్ నోట్స్ ఉండడం వల్ల మీరు చూస్తే దాని రిలేటెడ్ గుర్తుకు రావడం, దాని రిలేటెడ్ ఫోకస్ చేయడం, అవును కదా నేను ఈ టాస్క్ చేయాలనే ఒక రిమైండర్ వస్తుంది. ఇలా చేయడం ద్వారా మీకు ఫోకస్ పెరుగుతుంది. ఫోకస్ పెరిగితే మీరు యాక్షన్స్ తీసుకుంటారు. యాక్షన్స్ తీసుకుంటే యూ విల్ గెట్ ఏ రిజల్ట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ప్రతి ఒక్కటి ఇంటర్లింక్డ్ ఉంటుంది. సో మనం ఈరోజు తెలుసుకున్నాం డిజిటల్ అడిక్షన్స్ నుంచి ఎలా దూరం ఉండాలో. అంటే మనం ఒక స్పెసిఫిక్ టైం ఒకటే డిసైడ్ చేసుకోవాలి. అండ్ టైం బ్లాకింగ్ టెక్నిక్లో టైం చేసి మనం ఎక్సర్సైజెస్, ప్రాజెక్ట్ వర్క్, స్టడీస్, ఈమెయిల్స్, లెర్నింగ్, ఇలా టైంని అలొకేట్ చేసుకోవడం. సింగిల్ టాస్క్ అట్ టైం, ఒక టాస్క్ చేయడం. పొమోడోరో టెక్నిక్, ఒక వర్క్ని ఎంతసేపు చేయాలనేది ఫిక్స్ చేసుకొని టైమర్ పెట్టుకొని ఆన్ చేసుకొని ఆ వర్క్ పైన ఫోకస్ చేయడం. సో దీనివల్ల చాలా అడ్వాంటేజ్. డిస్ట్రాక్షన్, ఇది జపనీస్ టెక్నిక్ అంటాం. అండ్ మైండ్ఫుల్నెస్ అంటే మెడిటేషన్ చేయడం ద్వారా మైండ్ కామ్ అవుతుంది. మైండ్ కామ్ కావడం ద్వారా యూ విల్ ఇన్ ప్రజెంట్ మూమెంట్ ఉండడం ద్వారా మీరు రైట్ డెసిషన్ తీసుకుంటే రైట్ టాస్క్స్ అనేది మీకు ఎగ్జిక్యూట్ చేస్తారు. సో గుడ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి మీకు. సో దిస్ ఈస్ ద టుడే కాన్సెప్ట్. మీరు ఈ టెక్నిక్స్ని
లైక్ టైమ్ బ్లాకింగ్ టెక్నిక్ అండ్ పోమోడోర్ టెక్నిక్ అండ్ సింగిల్ టాస్క్ అట్ టైం. ఇవి కొత్తగా అనిపిస్తాయి మనకి. సో ఇది ఫాలో కావండి. ఫాలో కావడం ద్వారా మనకి మన వర్క్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, మన ఫోకస్ పెరుగుతుంది. ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రైట్ నో. సో మనము 4-6-8 బ్రేకింగ్ టెక్నిక్ డైలీ చేస్తున్నాం. దీనివల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇన్స్టెంట్ వస్తుంది. సో 4 seconds ఇన్హలేషన్, 6 seconds హోల్డ్, 8 seconds ఎక్సలేషన్. అంటే గాలి తీసుకోవడం 4 seconds, 6 seconds హోల్డ్ చేయడం అంటే అలానే వదలడం, ఉంచడం లోపల మన లంగ్స్ లో, 8 seconds వదలడం అన్నమాట. ఓకే, విల్ స్టార్ట్ 6 seconds డైలీ. ఓకే, స్టార్ట్. ఇన్హేల్, హోల్డ్, exhale. Inhale, hold, 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 exhale. Okay, complete అయిపోయింది. We'll go to next meditation. మనం రోజు మెడిటేషన్ చేస్తున్నాం. ఆ మెడిటేషన్ పేరు ఆనాపానసతి మెడిటేషన్. ఫోకస్ ఆన్ అవర్ బ్రెత్ అన్నమాట. అంటే మన శ్వాసని అబ్జర్వ్ చేయడం. మన శ్వాసని అబ్జర్వ్ చేస్తే మన థాట్స్ని కంట్రోల్ చేయగలుగుతాం. సో సిట్ ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్. అందరూ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. Close your eyes. Why close your eyes means eyes are thoughts, doors for your thoughts. So close your eyes. Sit in a comfortable position. Close your eyes and observe your breath. Observe your breath. మ్యూజిక్ ప్లే అవుతుంది. మీరు మీకు తగ్గట్టుగా వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోండి. Sit in a comfortable position. Close your eyes. Don't open your eyes until fast. Just observe your breath.
My dear friends, my dear masters, and my dear gods, మిత్రులారా, ధ్యానులారా, భగవంతులారా, మనమందరము ఈరోజు ధ్యానములో నిమగ్నము కావడానికి సంకల్పించుకొని కూర్చొని ఉన్నవారం. ధ్యానం ప్రతి స్త్రీకి, పురుషుడికి, బాలుడికి, బాలికకు, వృద్ధుడికి, వృద్ధురాలికి, ప్రతి ఒక్కరికి ప్రతిరోజు నిత్య అవసరమైన ప్రక్రియ. మనమందరము ధ్యానము కోసము కూర్చున్నాం. హాయిగా కూర్చున్నవలే. మన గదిని చీకటిగా చేసుకుని కూర్చున్నవలే. చక్కటి సుగంధ సుపరిమళాలు సమకూర్చుకొని కూర్చున్నవలే. కుర్చీలో కూర్చోవచ్చు మిత్రులారా, కింద హాయిగా కూర్చోవచ్చు, గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. శరీరాన్ని సుఖవంతముగా చేసుకొని కూర్చున్నవలే. చేతుల్లో చేతులు పెట్టుకొనవలే, వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకొనవలే. మిత్రులారా, హాయిగా కూర్చున్నాం. ఎంత చక్కటిదో ధ్యానం, ఎంత మహత్తరమైనదో ధ్యానం, ఎంత శీతలమైనదో ధ్యానం. ధ్యానము ద్వారానే ఆరోగ్యం, ధ్యానం ద్వారానే స్వస్థత, ధ్యానం ద్వారానే శరీర శక్తి, ధ్యానం ద్వారానే మనసు యొక్క శాంతి, ధ్యానము ద్వారానే బుద్ధి యొక్క క్షమత. ఎవరూ కళ్ళు తెరవరాదు, హాయిగా కూర్చొనవలే. కళ్ళు రెండు మూసుకొని శ్వాసానుసంధానము మిత్రులారా. శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం. మనము దేవుళ్ళము మిత్రులారా. వి ఆర్ గాడ్స్. ఈ శరీరాలము ధరించిన ఆత్మ పదార్థాలము మనము. సృష్టి యొక్క మూలకర్తలము మనము. ఆహాహా, ఏమి మన యొక్క అస్తిత్వము, ఏమి మన యొక్క భాగ్యం. మనసులో ఏ ఆలోచనలు లేవు. నో థాట్స్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఇండియా అండ్ ద హోల్ వరల్డ్. మనసు శాంతముగా ఉండవలే, ప్రశాంతముగా ఉండవలే. దానికి మార్గమే శ్వాసతో కలయిక, శ్వాస మీద ధ్యాస. ససేమిరా కళ్ళు తెరవరాదు. శ్వాసతో ఏకం,
శ్వాసతో ఏకం. కళ్ళు తెరవరాదు. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. कृपया कोई भी आंखें न खोले मेरे दोस्तों, मेरे मित्रों. ఎవరూ కళ్ళు తెరవరాదు. సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసతో ఏకం. మనస్సు యొక్క ధార శ్వాస ధారతో ఏకము కావాలి. యోగం అంటే కలయిక గదా. మనస్సు యొక్క ధార శ్వాస యొక్క ధార ప్రవాహంతో ఏకము కావాలి. మానసిక ప్రవాహము శ్వాస ప్రవాహము రెండు వెరసి ఒకే ప్రవాహము కావాలి మిత్రులారా. మనసు పరిపరి విధాల ఎక్కడికెక్కడికో పోతూ ఉంటుంది. దాన్ని ఇక్కడేకే తీసుకురావాలి. శ్వాసతోనే ఏకము చేయవాలి మిత్రులారా. Collect the mind, bring it back unto the breath. మనస్సు యొక్క సంచారం నిలిచిపోవలే. శ్వాసతో పరిణయం. Be married to the breath, my dear friends. శ్వాసతో పరిణయం. శ్వాస ఒక పక్క, మనసు వేరొక పక్క. అది ధ్యానరహిత జీవితం. ధ్యాన సహిత జీవితం అంటే శ్వాస మనస్సు ఏకము కావాలి. ఏ నామము లేదు, ఏ రూపము లేదు, ఉన్నదల్లా శ్వాస. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. శ్వాసానుసంధానం.
కళ్ళు తెరవరాదు. Don't open your eyes. कृपया कोई भी आंखें न खोले मेरे दोस्तों, मेरे मित्रों. ఎవరూ కళ్ళు తెరవరాదు. సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసతో ఏకం. ఆహా, యమ అద్భుతం, ధ్యానాద్భుతం, ఆత్మాద్భుతం. ధ్యానములో మనసు శమించినప్పుడు ఆత్మ యొక్క సూర్యకోటి తేజం అనుభవానికి వచ్చును గదా. మనసు శమించవలే ఆత్మసూర్యుడు ఉదయించవలె. మనస్సు నివురు, ఆత్మ నిప్పు. మానవ జీవితము నివురుగప్పిన నిప్పు గదా. ధ్యాన జీవితము నివురు లేని నిప్పు గదా. నివురు తీసివేయవలే ఆలోచనలే నివురు మిత్రులారా.
శ్వాసానుసంధానము ద్వారా నివులు తీసివేయబడును మిత్రులారా. శ్వాస మీద ధ్యాస.
My dear masters, my dear friends, and my dear gods of India and the whole world, మిత్రులారా, మనమందరము ఈరోజు విశేషమైన ధ్యానములో నిమగ్నము కావడానికి ఏతెంచినాం, హాయిగా కూర్చున్నాం. సుఖ ఆసనము, స్థిర సుఖం ఆసనం అన్నారు కదా పతంజలి. చక్కటి ఆసనములో, శరీరానికి ఏమాత్రము కష్టం లేని ఆసనములో కూర్చుందాం. కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. మిత్రులారా, శరీరాన్ని సుఖవంతము చేయవలె. గదిని చీకటి చేసుకొనవలె. ఎంత చీకటి చేసుకుంటే అంత చక్కగా ఉంటుంది. సుదీర్ఘముగా ఈరోజు మనం కూర్చుంటున్నాం. సుదీర్ఘముగా, లాంగ్ టైం. ప్రపంచాన్ని మర్చిపోదాం, సంసారాన్ని మర్చిపోదాం, పరిసరాలను మర్చిపోదాం, వాతావరణాన్ని మర్చిపోదాం, భూతకాలాన్ని మర్చిపోదాం, భవిష్యత్తును మర్చిపోదాం, శరీరాన్ని మర్చిపోదాం. మన ధ్యాస అంతా శ్వాస మీదే మిత్రులారా. హాయిగా కూర్చున్నాం. కళ్ళు రెండు మూసుకుని కూర్చున్నాం. చేతుల్లో చేతులు పెట్టుకుని కూర్చున్నాం. వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకుని కూర్చున్నాం. మిత్రులారా, ఆహా, ఏమి ఆ హాయ్! మనసు నిరామయం, అలలు లేని సరస్సు, శీతల భాతి. ఏ ఆలోచనలు లేవు. ఎంత చక్కటి ధ్యానమో! ఏ మంత్రమూ లేదు, ఏ జపము లేదు మిత్రులారా. నోటికి విశ్రాంతి, మనసుకు విశ్రాంతి, శ్వాసతో అనుసంధానం, శ్వాస మీద ధ్యాస.
మిత్రులారా, హాయిగా కూర్చున్నాము శ్వాసానుసంధానం. భార్య గురించి మర్చిపోదాం, భర్త గురించి మర్చిపోదాం, పిల్లల గురించి మర్చిపోదాం. ఏ సమస్యలు లేవు. నిర్వాణ పథాన్ని అధిరోహిస్తున్నాం. శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే శ్వాసతో ఏకమై ఉంటామో మనసు శమము చెందుతుంది. మనసు శమము చెందినప్పుడు మిత్రులారా, అఖండమైన విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి ప్రసరిస్తుంది. శరీరము విశ్వశక్తి మయం అయినప్పుడు మన దివ్య చక్షువు ఉత్తేజితమవుతుంది మిత్రులారా. దివ్య దర్శనములు కలుగుతాయి మిత్రులారా. దివ్య శ్రవణములు అనుభవిస్తాము మిత్రులారా.
లాస్ట్ 5 minutes, చివరి 5 నిమిషాలు. హాయిగా కూర్చుని శ్వాస మీద ధ్యాస. ఆలోచనారహిత స్థితి, నిర్వికల్ప స్థితి, నిర్వికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. ఆలోచనారహితం, శ్వాస సహితం, ఆత్మ యొక్క విస్ఫోటం, ఆత్మ యొక్క విస్ఫోటం, ఆత్మ యొక్క విస్ఫోటం. శ్వాస శ్వాస. లాస్ట్ 1 minute. Five, 4, 3, 2, 1, 0. మెల్లమెల్లగా మీ చేతులను మీ కళ్ళపై ఉంచండి. మెల్లమెల్లగా మీ కళ్ళని తెరవండి. Slowly open your eyes. Thank you for attending.